జగడమెట్లా వస్తుంది లింగమయ్య అంటే బిచ్చం పెట్టవే బొచ్చుముండ అన్నాడట. ఈ సామెతకు అర్థం ఏమిటంటే మాట జాగ్రత్త లేకపోతే గొడవ తప్పదు అని చెప్పే సందర్భంలో ఇలా అనొచ్చు. ఇలాంటి సామెతలు పొడుపు కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. మా వీడియోస్ అన్నీ చూడండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. అల్పుడిని బలుపువాడు కొడితే బలుపువాడిని బ్రహ్మదేవుడు కొడతాడు. ఈ సామెతకు అర్థం ఏమిటంటే బలహీనుడిని బలవంతుడు వేధిస్తే అతనికి కూడా ఒకరోజు శిక్ష తప్పదు. అన్యాయం చేసిన వారికి ఫలితం తప్పకుండా వస్తుంది. ఇతరులను అనగదొక్కే వారిని హెచ్చరించేటప్పుడు ఈ సామెతను వాడతారు. ఇలాంటి ఉరుము ఉరిమి మంగళం మీద పడ్డట్టు. ఈ సామెతకు అర్థం ఏమిటంటే కోపం లేదా సమస్యను అసలు కారణంపై కాకుండా సంబంధం లేని వారిపై చూపించే సందర్భంలో ఈ సామెతను వాడతారు. ఇలాంటి సామెతలు పొడుపు కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. మా వీడియోస్ అన్నీ చూడండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. ఏంద్రా అడవి పంది చేను మేస్తే ఊర పంది చెవులు కోసినట్లు. ఈ సామెతకు అర్థం ఏమిటంటే తప్పు చేసిన వారిని శిక్షించకుండా అమాయకులని శిక్షించిన సందర్భంలో ఈ సామెతను వాడతారు. ఇలాంటి సామెతలు పొడుపు కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. మా వీడియోస్ అన్నీ చూడండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. అనుభవం లేని విద్య, ఆచరణ లేని జ్ఞానం వ్యర్థం. ఈ సామెతకు అర్థం ఏమిటంటే కొన్ని విషయాలు పుస్తకాల్లో చదివిన దానికంటే జీవితంలో ఎదురయ్యే అనుభవాలే మనిషిని తీర్చిదిద్దుతాయి. ఇలాంటి సామెతలు పొడుపు కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్. ఆవు నలుపు అయితే పాలు నలుపా. ఈ సామెతకు అర్థం ఏమిటంటే బయట కనిపించే రూపం చూసి తీర్పు ఇవ్వకూడదు. ఆవు నలుపుగా ఉన్నా పాలు తెల్లగా ఉంటాయి. మనిషి రూపం కాకుండా అతని గుణమే ముఖ్యము. రూపాన్ని ఆధారంగా తీసుకొని ఎవరిని తక్కువగా చూడకూడదని చెప్పేటప్పుడు ఈ సామెతను వాడతారు. ఇలాంటి సామెతల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారు.